నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఆర్జీవీ నోటీసులపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్, పోలీసుల సామర్థ్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉందన్న వైసీపీ నేత టీజీఆర్, చంద్రబాబు పాలన నియంత్రణను పోలి ఉందంటూ వ్యాఖ్య. డిసెంబర్ 1న పాలకులలో మెగా క్యాన్సర్ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న కాస్మోస్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. ఆర్జీవీతో పాటు పలువురికి నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంపై ఇప్పుడే తాను స్పందించినని ఢిల్లీ వేదికగా మీడియాతో పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులను వారి పని వారిని చేసుకునివ్వండి అన్నారు. తన పని తాను చేస్తానని, పోలీసుల సామర్థ్యంపై నేనేమీ స్పందించనన్నారు. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని, మీరు అడగాల్సింది ముఖ్యమంత్రిని దాటవేశారు. తాను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలని, మీరు చెప్పిన అంశాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ అన్నారు. The police do their job. Let me do my job. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు. అవునా? ఇప్పుడేమో అంతా చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కును రాజ్యాంగం కల్పించిందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత టీజీఆర్ సుధాకర్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నియంతల పాలనకు చంద్రబాబు పాలనకు దగ్గర పోలికలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. రాచరికానికి రాజ్యాంగంలో ప్రవేశం లేదు. రాజులాగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రవర్తించడానికి ఏ మాత్రమును ప్రవేశం లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక పితగా, రాజ్యాంగ పితగా, రాజ్యాంగ రచన పితగా, ఈ దేశానికి దిక్తూచిని ఇచ్చిన ఒక మహానుభావుడిగా, ఒక దార్శనికుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక మేధావిగా, ఇతర దేశాల్లో వారి విగ్రహాన్ని పెట్టించేంత గౌరవాన్ని సంపాదించుకున్న అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మనం ఎంతవరకు ఈ రోజున ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నాం, ఈ దేశంలో అమలు పరుస్తున్నాం. కుల మత వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా మన రాజ్యాంగం ఉంటే ఇప్పటికీ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను హింస పెడుతున్న రాజ్యాధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవమని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు కాదు. ఓ పక్కనేమో ప్రజలచే ఎన్నుకోబడిన మీరు అనగా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క జీవన విధానానికి, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కుని అనగా వాక్ స్వాతంత్ర్యాన్ని, జీవించే హక్కుని లేదా భావ ప్రకటనా స్వేచ్ఛని మీరు ఉక్కు పాదం పెట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో అణగదొక్కుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం నడపాల్సిన మన ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలోకి మార్చి ఏ మాత్రం సిగ్గు లేకుండా
ఏ మాత్రం బిడియం లేకుండా ఒక్క అణువంతైనా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించకుండా నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరుస్తాను, మీకు చేతనైంది చేసుకోండి అని ప్రకటించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య నాయకులు మీరే. అక్రమ కేసులు నువ్వు పెట్టలేకపోతే నువ్వు దిగిపోమని ఒక దళిత హోంమంత్రికి చెంది కూడా మీరే. అంటే దళిత హోంమంత్రి గారైన మా ఆడబిడ్డని నీకు చేత కావటం లేదు, నువ్వు ఎదురు పార్టీని భయపెట్టలేకపోతున్నావు, నువ్వు దిగిపోతే నేను ఎక్కుతాను, నేనైతే బాగా బ్రహ్మాండంగా కేసులు పెడతాను, నీ చేత కావట్లేదని ప్రకటించి కూడా నేను అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతానని చెప్పగలిగిన కూటమి నాయకులు మీరు. ఈ రోజున ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. సోషల్ మీడియాలో అమాయకులైన బిడ్డలను, యువకులను, యువతులను భావ ప్రకటనను ప్రకటించినటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉన్న ఈ రాజ్యంలో వారు ఉద్వేగభరితంగా పెట్టిన పోస్టులను మీరు తప్పుబట్టి అక్రమ కేసులు బనాయించి ఒకటి రెండు కాదండి, ఒక్కొక్కరిపైన 10 నుంచి 15 కేసులు బనాయించి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తుంది. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో బుధవారం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాస్తవాలు తెలుసుకోకుండా ఎదురుజాడు చేస్తున్నాడు. ప్రభుత్వానికి విద్య పట్ల ఎందుకంత నిర్లక్ష్యం? గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో విద్యార్థులకు సకాలంలో అన్నీ చెల్లించాం, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు పెండింగ్లో పెట్టారు. అనేక గురుకుల వివిధ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులపై హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు అవసరమైన ఏది కూడా ఇవ్వడం లేదు. జగన్ గారి పాలనలో విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రూపాయి 73,000 కోట్లు 5 ఏళ్లలో విద్యారంగానికి ఖర్చు పెట్టారు. రుచికరమైన మెనూ ఇవ్వడం వల్ల పేద, మైనారిటీ, బలహీన వర్గాల పిల్లలకు చక్కటి నాణ్యమైన భోజనం అందింది. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలా చోట్ల తమ పిల్లలు స్కూల్స్కు వెళ్ళడానికి అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పి తల్లిదండ్రులు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యా దీవెన, వసతి దీవెన, వాటికి పేర్లు మార్చి ఉండొచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా ఈ హాస్టల్స్ వసతి ఫీజులు ఇవన్నీ కూడా చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు చాలా చోట్ల స్కూల్స్కి వెళ్ళడానికి మొరాయిస్తూ ఉన్నారు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. కోర్సులు పూర్తయిన వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. వీటిపైన మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రకటన చేయడం జరిగింది. వెంటనే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతికి సంబంధించిన బకాయిలు, వీటన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం, లోకేష్ గారు దీనిపైన ఎదురుదాడికి పూనుకుంటా ఉన్నాడు. ఈరోజు జగన్ గారు చెప్పింది 100% వాస్తవం. ఈరోజు దాన్ని బలపరిచే విధంగానే రాష్ట్రంలో అనేక జిల్లాల కలెక్టర్స్ యాజమాన్యాల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వాళ్ళ కాలేజెస్ని బ్లాక్ లిస్టుల్లో పెట్టాల్సి వస్తుందని చెప్పి, ప్రాక్టికల్స్ అలౌ చేయకపోయినా, లేకపోతే క్లాసెస్కి అలౌ చేయకపోయినా, వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా యాజమాన్యాల మీటింగ్స్ వేసి వాళ్ళకి హెచ్చరికలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్స్ కి ఈ మేరకు డైరెక్షన్స్ కూడా పంపడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వీళ్ళు స్పందించాల్సి వస్తా ఉంది. మరి ఎందుకు ఇంత జాప్యం చేసింది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వానికి
ఎడ్యుకేషన్ పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది దీనివల్ల అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా విద్యా దీవెన, వసతి దీవెన కింద దాదాపు 18,000 కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా గతంలో జగన్ గారి ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎలక్షన్స్ ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం వల్ల అప్పుడు ఇవ్వలేకపోయినాం. మరి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బకాయిలు ఇవ్వడం జరగల. మరి ఇవే కాకుండా మొన్ననే హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో, గురుకుల హాస్టల్స్ లో భద్రత సరిగా లేదని, భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలతో కూడినటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. హాస్టళ్లలో పరిస్థితులు ఎట్లుంటాయనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కాలేజెస్ ఓపెన్ చేసి ఇన్ని నెలలు కావస్తున్నా కూడా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ కూడా 5 నెలలుగా ₹1 కూడా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఈరోజు స్పష్టంగా తేడా కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగం పైన అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. 73,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఒక కన్సర్న్ స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థుల పట్ల, పర్టికులర్గా పేద విద్యార్థుల పట్ల, గిరిజన విద్యార్థులు, ఎస్సీ బీసీ విద్యార్థులు వాళ్ళ భోజనాల పట్ల, వాళ్ళ చదువు విషయంలో, వాళ్లకు బట్టలు ఇవ్వడంలో కానీ, వాళ్ళకు బుక్స్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకు బ్యాగ్స్ ఇవ్వడంలో కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుందనేటువంటిది మనం అనుభవంతోనే చూసినాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి ఇష్టపడ్డాం. క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కాస్మో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో మెగా క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక మంది పేద మహిళలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారిన పడినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ KSPN వర్మ, DTDC బాబు, చెరుకూరి సూరిబాబు, అల్లూరి వంశీకృష్ణ, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. 24 సంవత్సరాల నుంచి ఈ కాస్మో సంస్థ క్షత్రియ సంక్షేమ పరిషత్కు అనుబంధ సంస్థగా ఉండి అనేక కార్యక్రమాలు, అక్కడ క్షత్రియ సంక్షేమ పరిషత్ సేవా కార్యక్రమాలు చేస్తే ఇక్కడ అనేక స్పోర్ట్స్లో అనేక రకాల 24 సంవత్సరాల నుంచి అనేక నేషనల్ టోర్నమెంట్లు, స్టేట్ టోర్నమెంట్లు, అలాగే ఎంతోమంది విద్యార్థుల్ని ఇవాళ నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కాస్మోకు ఉంది. కానీ ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి మరి ఏదైతే ఒక మెగా వైద్య శిబిరం ప్రారంభించాలని చెప్పి DTDC బాబు గారు గతంలో మమ్మల్ని కోరటం, ఆ తర్వాత మేము ఒక మీటింగ్ వేసుకుని మా కార్యవర్గ సమావేశంలో మరి ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు 1వ తారీఖుని క్షత్రియ సంక్షేమ పరిషత్ మరి అక్కడ వారి సమక్షంలో ఈ మెగా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న సమయంలో గవర్నమెంట్ అనేక విధాలుగా సహకరించినప్పటికీ ఇంకా అనేక మంది మరి నిరుపేదలు ఇవాళ అందులో మెయిన్గా క్యాన్సర్కి సంబంధించింది వాళ్ళు మరి అంత కాస్ట్లీ పరీక్షలు చేయించుకోవడానికి ఇవాళ వాళ్ళు సమయం కేటాయించలేక, ఆర్థికంగా స్తోమత సహకరించక ఎంతోమంది వాళ్ళు ఇళ్ల బాటనే వాళ్ళు ఈ యొక్క క్యాన్సర్కి బారిన పడే అనేక మంది చనిపోతున్నారు. దాని మీద ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించి ఎవరైనా ఈ నియోజకవర్గ స్థాయిలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి ఒక ఇలాంటి కార్యక్రమం చేపడితే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది, వాళ్ళందరికీ మనం సేవ చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. క్షత్రియ సంక్షేమ పరిషత్తు చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ రోజున బాగా ఇది కాస్ట్లీ కాబట్టి దీన్ని ముందుకొచ్చిన గాంధీ భవన్ గారికి, అలాగే క్షత్రియ సంక్షేమ పరిషత్ సూరిబాబు గారికి, వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాన్సర్ది అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ మొదటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అల్లుడు గారైనటువంటి వంశీకృష్ణ, మా పాప ప్రియాంక వర్మ ఇద్దరు కూడా ఫ్రీ క్యాంపులు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్ణయించాలి ప్రతి చోటన్న ఉద్దేశంతో వాళ్ళ ఫాదర్ అయినటువంటి రాఘవరాజ్ చారిటబుల్ ద్వారా కూడా మిగిలిన క్యాంపులు నిర్వహించాలని ముందుగా ది కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే క్షత్రియ సంక్షేమ పరిషత్ ద్వారా చేయడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సంస్థలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మిగిలిన విషయాలని చెప్పారు కాబట్టి
ఏదో తెల్లపూడి నుంచి ఒక బస్సు బయలుదేరి తెల్లపూడి, కంచిక్కాల, బల్లిపాడు, లంకల కోడేరు, బగ్గేశ్వరం ఎక్కించుకు వస్తుంది ఒక బస్సు. రెండో బస్సు మన కాపవరం నుంచి కాపవరం, అలాగే మన లంకల కోడేరు, వాలమర్రు ద్వారా ఇలా వడ్లవనపాలెం ద్వారా ఒక బస్సు వస్తుంది. అలాగే కొండతివాడ, నెలమూరు, కొమ్మచిక్కాల ఒక బస్సు వస్తుంది. అలాగే జున్నూరు, వేడింగిపాలెం ఒక బస్సు వస్తుంది. అలాగే మట్టపర్రు, పెనుమదం ఒక బస్సు వస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.